Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the second unit of distributed systems. Okay, if you haven't already watched the first unit of distributed systems, the link will be given in the description. Go check it out and watch there. And the notes, the handwritten notes or PDF notes will be in the description link. Just go there and check it out. Okay, so without let's see the topics covered in the second unit of distributed systems. They are: first one, operating system support, introduction to that. Next, operating system layer, protection, processes and threads, communication and innovation, operating system architecture, distributed file systems, introduction to that. Next, file service architecture. So simple ga manaku second unit lo complete ga operating system gurinche untadi. Like operating system components enti, operating system ela work aitadi, like manaku protection ela untadi and services ela untadi. సో కంప్లీట్గా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనకు సెకండ్ యూనిట్లో ఉంది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో. సో డోంట్ వరీ, సింపుల్గా ఉంటుంది టాపిక్. ఐ విల్ మేక్ షూర్ టు అండర్స్టాండ్ ఇన్ అ సింపుల్ వే. ఓకే, రైట్. సో ఫస్ట్ ద టాపిక్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ గురించి చూద్దాం. సో ఫస్ట్, సో మనకు నార్మల్గా కొన్ని కోర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అని చూసుకుందాము. రైట్. సో ఇక్కడ ఫస్ట్ కోర్ ఫంక్షన్స్ దే ఆర్ ఫస్ట్ వన్ రిసోర్స్ మేనేజ్మెంట్. రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే లైక్ మనకి ఇప్పుడు సిపిఎస్ ఉంటాయి కదా, లైక్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ అయినా, మెమరీ అలొకేషన్స్ అయినా, ఇన్పుట్ అవుట్పుట్ వేస్, మల్టిపుల్ నోట్స్ కనెక్టివిటీ అయినా, లైక్ ప్రాసెసింగ్ అనమాట. సో ఇవన్నీ రిసోర్స్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి మనకు ఉండేది రిసోర్స్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. సపోజ్ ఏమైనా టాస్క్ పర్ఫామ్ అవుతున్నప్పుడు సో దెర్ విల్ బి సమ్ ప్రాసెస్ విల్ బి గో ఆన్. రైట్. సో ఒక సింగిల్ ప్రాసెస్ కెన్ హ్యావ్ మల్టిపుల్ థ్రెడ్స్. ఒక సింగిల్ ప్రాసెస్కి మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి అనమాట. రైట్. ఆ థ్రెడ్స్లో ఏమేమి చేస్తాయి అంటే థ్రెడ్స్ కామన్ షేర్డ్ మెమరీ అనమాట. అంటే షేర్డ్ మెమరీని యూజ్ చేసుకుంటే అండ్ దాని లోపల థ్రెడ్స్ అనేవి ఈజీగా కమ్యూనికేట్ అయిపోతాయి అనమాట. ఓకేనా. లైక్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్, థ్రెడ్స్ విల్ షేర్ memory. Right. That is the process management. Next, communication management facilitates inter-process communication and synchronization between distributed components. So ఇక్కడ ఏం చేస్తారంటే లైక్ ఇప్పుడు మనకు ప్రాసెస్ జరుగుతుంది. సో దర్ ఆర్ డిఫరెంట్ ప్రాసెస్, రైట్. మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నప్పుడు వాటి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. రైట్. సో దట్ విల్ బి టేకెన్ కేర్ బై ద కమ్యూనికేషన్ మేనేజ్మెంట్. నెక్స్ట్, సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. సో మనకు ఆథరైజేషన్ అండ్ అథెంటికేషన్ ఇవన్నీ జరగాలి. డేటా ఇంటిగ్రిటీ అండ్ డేటా యాక్సెస్ అంటే ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి? ఓన్లీ స్పెసిఫిక్ యూజర్కి, పర్ఫెక్ట్ యూజర్కి, వ్యాలిడ్ యూజర్కి మాత్రమే మనం యాక్సెస్ ఇవ్వాలి. రైట్. ఓకే. నెక్స్ట్, డేటా ఇంటిగ్రిటీ అంటే వితౌట్ లూసింగ్ ద డేటా. ఇన్ కేసు మన సిస్టమ్ క్రాష్ అయినా, సిస్టమ్కి ఏమైనా అయినా, సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా కూడా, సిస్టమ్ ఇన్ కేసు ఆఫ్ అయిపోయినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది అనమాట డేటా ఇంటిగ్రిటీ అంటే. ఓకే. సో దీస్ ఆల్ ఫంక్షన్స్ విల్ బి డన్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. రైట్. నెక్స్ట్, మనకు ఆపరేటింగ్ సిస్టమ్లో మరి కాంపోనెంట్స్ ఏముంటాయో చూసుకున్నాం. ఫస్ట్, కెర్నల్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లేయర్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లేయర్స్. ఓకే. సో ఫస్ట్ కెర్నల్ ఏం చేస్తారు? నార్మల్గా లో లెవెల్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇట్ ప్రొవైడ్స్ లో లెవెల్ ఆఫ్ సర్వీసెస్. అవి ఏంటి అంటే ఒకటి అడ్రస్ స్పేస్ మేనేజ్మెంట్, థ్రెడ్ మేనేజ్మెంట్ అండ్ ఐపీసీ, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఓకే. సో దీస్ ఆర్ ద లోవర్ లెవెల్ సర్వీసెస్ విచ్ విల్ బి ప్రొవైడెడ్ బై ద విచ్ విల్ క్యారీడ్ ఆన్ బై ద కెర్నల్. ఓకే. నెక్స్ట్, సిస్టమ్ మేనేజ్మెంట్ ఆఫ్ కాంపోనెంట్స్. సో ఇది ఏం చేస్తారంటే హయ్యర్ లెవెల్ సర్వీసెస్ని ప్రాసెస్ చేశాయి అనమాట. లైక్ ప్రాసెస్ షెడ్యూలింగ్ అయినా, రిసోర్స్ అలొకేషన్ అయినా, లైక్ మెమరీ అలొకేషన్ అయినా and system monitoring అయినా. So all these things can be carried by the system management components. So there are some other components in that system management components. Let's see next topic. Okay. Next, middleware అంటే లైక్ ఒక మధ్యలో అనమాట, ఇంటర్మీడియట్ లేయర్ లాగా పనిచేస్తుంది. ఓకే. ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ లేయర్ ఎనేబులింగ్ కమ్యూనికేషన్ అండ్ డేటా మేనేజ్మెంట్ అక్రాస్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్. సపోజ్ ఇప్పుడు మల్టిపుల్ ప్రాసెసెస్ జరుగుతున్నాయి అనమాట. ఓకే. సో ఇప్పుడు ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ 2 మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే దేర్ షుడ్ బి ఏ ఇంటర్మీడియట్ లేయర్ దట్ ఈస్ ద మిడిల్వేర్. Okay. Next, communication models. So in order to carry on the communication, there are some communication models like message passing, remote processor calls and shared memory. Message passing అంటే సింపుల్, ఇక్కడ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్ అనమాట. ఓకేనా. సింపుల్గా ప్రాసెసెస్ కమ్యూనికేట్ బై సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్. సింపుల్. నెక్స్ట్, remote processor calls allows a program to execute code on another machine, abstracting the communication details. సో సింపుల్గా ఏం చేస్తారంటే రిమోట్ ప్రొసెసర్ కాల్స్ అనేవి కోడ్ ఎగ్జిక్యూట్ ఇంకొక మెషిన్ మీద, అనదర్ మెషిన్ మీద ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ విల్ బి డన్ బై ద రిమోట్ ప్రొసెసర్ కాల్స్. ఓకే. జస్ట్ ఇక్కడ లైక్ ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, కమ్యూనికేషన్ డీటెయిల్స్ మొత్తం హైడ్ చేస్తుంది అనమాట. ఇట్ వోంట్ షో కమ్యూనికేషన్ డీటెయిల్స్. ఓకే. ఇట్ విల్ అబ్స్ట్రాక్ట్ దట్. నెక్స్ట్, షేర్డ్ మెమరీ. మల్టిపుల్ ప్రాసెసెస్ యాక్సెస్ ఏ కామన్ మెమరీ స్పేస్. యాజ్ ఐ సెడ్, ఇక్కడ థ్రెడ్స్ అనేవి షేర్డ్ మెమరీ అనమాట. ఓకే. ఇక్కడ మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి షేర్డ్ మెమరీ యూజ్ చేసుకొని ఆ మెమరీలోనే ఉంటాయి కాబట్టి కమ్యూనికేషన్ అనేది సింపుల్గా జరిగిపోతుంది వాటికి. రైట్. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో ట్రాన్స్పరెన్సీ, there are different types of transparencies like access transparency, location transparency, replication transparency, concurrency transparency and failure transparency. అంటే ఇప్పుడు యాక్సెస్ ట్రాన్స్పరెన్సీ అంటే
like it ఏం చేస్తారంటే it hides differences in data access mechanisms అంటే so there are different types of data access mechanisms, right? So it hides that type of difference in data access mechanisms అన్నమాట. నెక్స్ట్ location transparency, it obscures the location of resources. నెక్స్ట్ replication transparency, conceals the replication of data. Replication అంటే like getting the data, right? నెక్స్ట్ concurrency అంటే like consistency, maintaining the consistency of data without losing the data integrity. నెక్స్ట్ failure అంటే in case ఏమైనా failure జరిగినప్పుడు without losing the data it will maintain that. నెక్స్ట్ challenges, మనం నార్మల్గా యూజువల్గా ప్రతి దాంట్లో challenges కామన్ ఉంటాయి, లైక్ నెట్వర్క్ latency, scalability, fault tolerance, data consistency. ఓకే, ఏమైనా కన్ఫ్యూజ్ కాకుండా ఇన్ కేస్ ఏమన్నా ఛాలెంజెస్ అడిగితే ఈ ఛాలెంజెస్ని రాసేసుకోండి. ఓకే, ఇప్పుడు స్కేలబిలిటీ అంటే లైక్ అవైలబిలిటీ అనమాట. నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ దీని అవైలబిలిటీ కూడా గ్రో అవుతూనే ఉండాలి. నెక్స్ట్ ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఇన్ కేస్ ఏమైనా సిస్టమ్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు, లైక్ సిస్టమ్ క్రాష్ అయినా, ఏమైనా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ ఆఫ్ అయినా కూడా, ఓకే, అలాంటి టైంలో మనము ఇది వర్క్ అవుతున్నట్టు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డేటా కన్సిస్టెన్సీ అంటే లైక్ ఇప్పుడు వితౌట్ లూజింగ్ ద డేటా అండ్ దెర్ షుడ్ బి ప్రాపర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద మల్టిపుల్ ప్రాసెసెస్ లైక్ IPC. నెక్స్ట్ అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ OS layer, operating system layer in distributed systems. So distributed systems to operating system layer na chusama. So what is the definition of operating system layer? The operating system layer in distributed systems is responsible for managing and coordinating the hardware and software resources across multiple machines, ensuring seamless communication, resource sharing and fault tolerance. So ikkada em chestarante just for having a or టు క్యారీ ఆన్ ఏ పర్ఫెక్ట్ సీమ్లెస్ కమ్యూనికేషన్ వితౌట్ లూజింగ్ ద డాటా. అంటే ఇక్కడ ప్రాసెసెస్ మధ్యలో కమ్యూనికేషన్ అయినా, థ్రెడ్స్ మధ్యలో కమ్యూనికేషన్ అయినా పర్ఫెక్ట్గా జరగాలి, లైక్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మధ్యలో కోఆర్డినేషన్ జరగాలి అన్న దిస్ లేయర్స్ విల్ ప్లే కీ రోల్. ఓకే, ఇప్పుడు మనము దాని కాంపోనెంట్స్ చూద్దాం, లైక్ ఏమేమి ఉంటాయి రెస్పెక్ట్ టు దేని వర్క్ ఏం చేస్తుంది. సపోజ్ ఇప్పుడు కెర్నల్ లేయర్ ఉంది, కెర్నల్ లేయర్ ఏం చేస్తుంది, రైట్, అలా అనమాట. ఓకే, సో ఫస్ట్ kernel layer usam, the core component that manages system resources including CPU and memory management, device control. It operates in privileged mode, providing essential services to other layers. ఇది ఏం చేస్తారంటే లైక్ వినో kernel layer ఏం చేస్తుంది నార్మల్గా, ఇట్ ప్రొవైడ్స్ సమ్ లోవర్ లెవెల్ సర్వీసెస్. వాట్ ఆర్ దోస్ అంటే లైక్ CPU షెడ్యూలింగ్ అయినా, అంటే ప్రాసెస్ CPU షెడ్యూలింగ్ అయినా, మెమరీ మేనేజ్మెంట్ అయినా, మెమరీ అలొకేషన్స్ అయినా, నెక్స్ట్ లైక్ ఫైల్ సిస్టమ్స్ అయినా, నెక్స్ట్ డివైస్ కంట్రోల్స్ అయినా, ఇవన్నీ ఈ కెర్నల్ లేయర్ చూసుకుంటే. నెక్స్ట్ హార్డ్వేర్ అబ్స్ట్రాక్షన్ లేయర్ అంటే ఇట్ ప్రొవైడ్స్ ఎ కన్సిస్టెంట్ ఇంటర్ఫేస్ టు ద హార్డ్వేర్. హార్డ్వేర్కి ఏం చేస్తారంటే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లో క్యారీ ఆన్ కావాలంటే దేర్ షుడ్ బి అన్ ఇంటర్ఫేస్, రైట్? సో ఫర్ ఎవ్రీ ప్రాసెస్, ఫర్ ఎవ్రీ థ్రెడ్స్ అండ్ ఫర్ ఎవ్రీ కమ్యూనికేషన్ అండ్ ఫర్ ఎవ్రీ ప్రాసెస్, ఫర్ ఎవ్రీ టాస్క్ దేర్ ఇస్ అన్ ఇంటర్ఫేస్. దట్ ఇంటర్ఫేస్ విల్ బి ప్రొవైడెడ్ బై ద హార్డ్వేర్ అబ్స్ట్రాక్షన్ లేయర్ టు ద hardwares, right? Next, device drivers, specialized programs that enable the operating system to communicate with hardware devices, translating generic OS commands into hardware specific operations. Simple గా ఏంటంటే జనరిక్ కొన్ని కమాండ్స్ ఉంటాయి, ఆ జనరిక్ OS కమాండ్స్ ని సింపుల్ గా హార్డ్వేర్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ కి అర్థమయ్యేటట్టు పంపిస్తాయి అనమాట. ఇట్ ఎనేబుల్స్ దాట్. ఓకే, నెక్స్ట్ నెట్వర్కింగ్ లేయర్ అంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ కమ్యూనికేషన్. సింపుల్, లైక్ మనకు డిఫరెంట్ థ్రెడ్స్, నోడ్స్, లైక్ ప్రోటోకాల్స్ ఉంటాయి, లైక్ TCP, IP అని చెప్పేసి ఆ ప్రోటోకాల్స్ అన్నింటినీ చూసుకునే నెట్వర్కింగ్ లేయర్. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ లేయర్, ఆర్గనైజర్స్ అండ్ మేనేజ్ డేటా స్టోరేజ్ అక్రాస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఎన్ష్యూరింగ్ డేటా కన్సిస్టెన్సీ. సో ఫైల్ సిస్టమ్ లేయర్ అంటే సింపుల్గా స్టోరేజ్ అనమాట, లైక్ మన ఫైల్స్ స్టోర్ చేసుకోవడము, డేటా స్టోర్ చేసుకోవడము, ఓకే, డేటా లాస్ అవ్వకుండా చూసుకోవడము. ఓకే, రైట్, దీస్ ఆర్ ద కంపోనెంట్స్ ఆఫ్ దాట్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్? రిసోర్స్ మేనేజ్మెంట్ ఒకటి, ప్రాసెస్ కోఆర్డినేషన్ ఒకటి, ఫాల్ట్ టాలరెన్స్ ఒకటి, సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్ ఒకటి. సెక్యూరిటీ అంటే లైక్ గివింగ్ ద వైలెడ్ యూజర్స్ యాక్సెస్ అనమాట, లైక్ అథెంటికేషన్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కాకుండా ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్కి మాత్రమే యాక్సెస్ ఇవ్వడము. నెక్స్ట్ ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏమైనా ఫెయిల్యూర్ జరిగినప్పుడు లైక్ టేకింగ్ కేర్ అబౌట్ దాట్. నెక్స్ట్ ప్రాసెస్ కోఆర్డినేషన్ అంటే లైక్ ఇప్పుడు కమ్యూనికేషన్ బిట్వీన్ ద మల్టిపుల్ ప్రాసెసెస్ లైక్ IPC, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, రైట్? నెక్స్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే CPU షెడ్యూలింగ్ అయినా, స్టోరేజ్ మేనేజ్మెంట్ అయినా, అండ్ మెమరీ అలొకేషన్ అయినా. ఓకే, నెక్స్ట్ ఛాలెంజెస్ అంటే అన్నిట్లో కామన్ ఉంటాయి, లైక్ స్కేలబిలిటీ, లాటెన్సీ, కన్సిస్టెన్సీ, సెక్యూరిటీ. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ టాపిక్. దిస్ ఇస్ ద సేమ్ మీనింగ్ ఫర్ దిస్ ఆల్సో. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ దీనికి లైక్ లినక్స్ సాఫ్ట్వేర్స్, ఓకే, లినక్స్ అండ్ విండోస్, దీస్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఇస్ ప్రొటెక్షన్. సో వాట్ డూ యూ మీన్ బై ప్రొటెక్షన్? ప్రొటెక్షన్ అంటే గివింగ్ ద ప్రొటెక్షన్ టు ద డేటా మెయింటెనెన్స్, అంటే డేటా లాస్ అవ్వకుండా, డేటా ప్రైవసీ అయినా, డేటా ఇంటిగ్రిటీ అయినా, డేటా కాన్ఫిడెన్షియాలిటీ అయినా, డేటా ప్రైవసీ అయినా రెండు సేమ్, రైట్? నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. సో అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ అంటే డేటా అనేది లాస్ అవ్వకుండా ఉండాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనకు ఒక ఫైల్ స్టోర్ చేసినాము, ఒక ఫైల్లో డేటా స్టోర్ చేసినప్పుడు ఆ డేటా అనేది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే థర్డ్ పర్సన్కి తెలియకుండా,
అంటే ఇప్పుడు నా ఫైల్లో ఉన్న నా సిస్టంలో ఉన్న ఫైల్స్ నాకు తెలుసు. సో నా డేటాని ఇంకో పర్సన్కి తెలియాలనే అవసరం లేదు కదా. అంటే తనకి యూజర్ యాక్సెస్ ఉండదు అనమాట. ఇన్ కేస్ యాక్సెస్ కావాలి అంటే ఈ షుడ్ ఎంటర్ ద పర్ఫెక్ట్ పాస్వర్డ్ అండ్ ఐడి, రైట్? దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ద యాక్సెస్ ఫర్ దాట్. సో అలా అనమాట ప్రొటెక్షన్. ఓకే, సో దేర్ ఆర్ సమ్ మెకానిజమ్స్ టు క్యారీ ఆల్ దీస్ ప్రొటెక్షన్స్. అవి ఏంటి అంటే మెమరీ ప్రొటెక్షన్ ఒకటి, ప్రాసెస్ ఐసోలేషన్ ఒకటి, నెక్స్ట్ అథెంటికేషన్ అవి ఉంటాయి. యాక్సెస్ కంట్రోల్, అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, నెక్స్ట్ ఎంక్రిప్షన్, ద ఎంక్రిప్షన్, రైట్? నెక్స్ట్ ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అదనమాట. నెక్స్ట్ ఫెన్సింగ్, నెక్స్ట్ సిస్టమ్ ఆడిటింగ్. సో సింపుల్గా చూసేసాం ఇక్కడ. సో వాట్ ఈస్ ద ఫస్ట్ మెకానిజం? దట్ ఈస్ ద మెమరీ ప్రొటెక్షన్. మెమరీ ప్రొటెక్షన్ అంటే మనకు మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది, లైక్ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అని చెప్పేసి ఉంటుంది. సో వాటికి పర్ఫెక్ట్ డేటా అనేది యాక్సెస్ ఉంటుంది అనమాట. అంటే డిలీట్ అవ్వకుండా, ఇన్ కేసు ఏమైనా డిలీట్ అవ్వాలి కూడా ఫస్ట్ మనం అడుగుతుంది, ఓకే డూ వాంట్ టు డిలీట్ ఇట్, అలా. ఓకే, నెక్స్ట్ టెక్నిక్స్ ఇంక్లూడ్ సెగ్మెంటేషన్, పేజింగ్ ప్రొటెక్షన్. సో దీస్ టెక్నిక్స్ విల్ బి యూస్డ్ ఇన్ ఆర్డర్ టు carry on the process of memory protection. Next, process isolation ensures that each process operates in its own address space, preventing unauthorized access. సింపుల్ గా ఇప్పుడు వ్యాలిడ్ యూజర్స్ అనమాట, వ్యాలిడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. అనాథరైజ్డ్ యాక్సెస్ అనేది, అనాథరైజ్డ్ అంటే ఏంటిది? ఆథరైజ్గా ఉంది అంటే పర్ఫెక్ట్గా ఉంది, వ్యాలిడ్గా ఉంది. ఓకే, సో దట్. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ డిఫైన్స్ హూ కెన్ యాక్సెస్ వాట్ రిసోర్సెస్ అండర్ వాట్ కండిషన్స్. సో దెర్ ఆర్ సమ్ అదర్ కండిషన్స్. సపోజ్ ఇప్పుడు మనము ఒక వెబ్సైట్లోకి లాగిన్ అవుతున్నాము, యాక్సెస్ మనం డైరెక్ట్ ఉంటుంది, సైన్ అప్ అవ్వాలి, రైట్? సైన్ అప్ లాగిన్ అవ్వాలి అంటే పర్ఫెక్ట్ కండిషన్స్ అక్కడ మనము మెయిల్ ప్లస్ పాస్వర్డ్ పర్ఫెక్ట్ ఇస్తే ఈ కండిషన్ బేస్ చేసుకొని మనకు యాక్సెస్ వస్తుంది, రైట్? సో దీంట్లో మెకానిజమ్స్ ఏంటి అంటే యాక్సెస్ కంట్రోల్ ఇస్తాయి ఒకటి, కేపబిలిటీ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఒకటి. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటే ఈ స్పెసిఫైస్ పర్మిషన్ ఫర్ యూజర్స్కి పర్మిషన్స్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ కేపబిలిటీ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఇట్ గ్రాంట్స్ యాక్సెస్ బేస్డ్ అండ్ పొసెషన్ ఆఫ్ ఎ టోకెన్. సో కొన్ని టోకెన్స్ ఉంటే ఆ టోకెన్స్ని బేస్ చేసుకొని అది యాక్సెస్ ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అంటే సింపుల్గా సైన్ అప్ అండ్ లాగిన్, ఒకటి గుర్తుపెట్టుకుని అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అంటే, రైట్? లైక్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్, అదే కదా సైన్ అప్ అండ్ లాగిన్స్, రైట్? నెక్స్ట్ ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ వి నో దట్. సపోజ్ ఇప్పుడు మనం వాట్సాప్లో ఒక మెసేజ్ పెడుతున్నాము, సో సెండర్ నుంచి రిసీవర్కి రావాలి మెసేజ్. సో సెండర్ నుంచి హాయ్ అని పెట్టినప్పుడు ఆ హాయ్ అనే మెసేజ్ బిట్వీన్ ద ప్రాసెస్లో హాయ్ అని ఉండదు. ఓకే, అది ఏమవుతుందంటే ఇంకొక కోడ్ లాగా కన్వర్ట్ అయిపోతాయి. ఎంక్రిప్టెడ్ కోడ్ అంటాం దాన్ని మనము. ఇంకొక కోడ్ లాగా కన్వర్ట్ అయిపోతే యూజింగ్ సమ్ కీస్ అనమాట, ఎంక్రిప్టెడ్ కీస్ ఉంటాయి. నెక్స్ట్ మన రిసీవర్కి వెళ్ళినప్పుడు డిక్రిప్షన్ జరుగుతుంది. అంటే సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఎంక్రిప్టెడ్ కోడ్ అయింది కదా. సపోజ్ మనం హాయ్ అనేది ఎక్స్ లాగా మారింది అనుకున్నాము. సో ఈ ఎక్స్ అనేది ఇన్ కేసు రిసీవర్కి కూడా ఎక్స్ లాగా వెళ్తే తను పెట్టిన మెసేజ్ ఉంటుంది హాయ్ కదా. సో రిసీవర్కి ఎలా అర్థమవుతుంది? అర్థం కదా. అంటే అక్కడ డిక్రిప్షన్ జరుగుతుంది. అంటే సో దెర్ విల్ బి ఎ సీక్రెట్ లైక్ మెయింటైనింగ్ ద డేటా అనమాట, లైక్ ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. నెక్స్ట్ ఫెన్సింగ్ అంటే లైక్ వాట్ ఈస్ దట్ ఫెన్సింగ్? లైక్ వాల్ ప్రొటెక్షన్ ఆఫ్ లైన్. ఓకే, ప్రొటెక్టింగ్ అనమాట, లైక్ వితౌట్ అలవింగ్ సమ్ థర్డ్ పార్టీస్, అనాథరైజ్డ్ ఇన్ఫర్మేషన్, అనాథరైజ్డ్ వెబ్సైట్స్ డేటా, అనాథరైజ్డ్ వైరసెస్ అనమాట. ఓకే, అది ఫెన్సింగ్ అంటే. ఇన్వాల్వ్స్ ఐసోలేటింగ్ ఏ మాల్ ఫంక్షనింగ్ నోడ్ ఇన్ ఏ క్లస్టర్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ ఎఫెక్టింగ్ సిస్టమ్కి ఎఫెక్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట, లైక్ ఫెన్సింగ్ లాగా. ఫెన్సింగ్ అంటే ఏంటి? చుట్టూ కూడా, రైట్? నెక్స్ట్ సిస్టమ్ ఆడిటింగ్ ఇన్వాల్వ్స్ లాగింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ యాక్టివిటీస్ టు డిటెక్ట్ అనాథరైజ్డ్ యాక్సెస్ ఆర్ అనామలీస్. సో ఏ కైండ్ ఆఫ్ ఫాల్ట్ టాలరెన్స్ ఉండకుండా చూసుకుంటాయి అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అని అంటే లైక్ ఏ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని చూసుకుంటాయి అంటే సపరేషన్ ఆఫ్ డ్యూటీస్, లీస్ట్ ప్రివిలేజ్, ఫెయిల్ సేఫ్ డిఫాల్ట్స్, ఎకానమీ ఆఫ్ మెకానిజం, కంప్లీట్ మెడిటేషన్. ఇది మీకు అవసరం లేదు, బట్ ఇన్ కేస్ కావాలంటే యూ కెన్ డూ దాట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రాసెసెస్ అండ్ థ్రెడ్స్. we know what is mean by process అంటే సపోజ్ ఇప్పుడు ఒక టాస్క్ ఉంది అనుకున్నాం, ఆ టాస్క్ రన్ అవ్వాలంటే that should be undergone process. So there are multiple threads in a single process. Okay, a process can contain multiple threads and the threads will share the common memory, that is called as a shared memory, right? First process under use some definition, a process in an independent program in execution. So ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఉంటే దాన్ని మనం ఏమంటాము? ప్రాసెస్ అని అంటాం, రైట్? నెక్స్ట్ దీని క్యారెక్టరిస్టిక్స్ చూసుకుందాము. ప్రాసెస్ యాజ్ ఇట్స్ ఓన్ మెమరీ స్పేస్, సో దీనికి ఓన్ మెమరీ స్పేస్ ఉంటుంది అండ్ ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రాసెసెస్ రిక్వైర్స్. సో ప్రాసెసెస్ మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే దీనికి ఐపీసీ కావాలి, ఏంటది? ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజం కావాలి. ఓకే, స్విచ్చింగ్ బిట్వీన్ ప్రాసెసెస్ అంటే లైక్ ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి స్విచ్ అవ్వడం, లైక్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ ప్రాసెస్, దాని తర్వాత సెకండ్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వడం, దాని తర్వాత థర్డ్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వడం. ఓకే, ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామనంటే రన్నింగ్ సెపరేట్ అప్లికేషన్స్ లైక్ వెబ్ బ్రౌజర్స్. ఇప్పుడు మనం వెబ్ బ్రౌజర్స్ని రన్ చేసుకోవాలన్నా, టెక్స్ట్ ఎడిటర్స్ రన్ చేసుకోవాలన్నా ఇవి అక్కడ యూజ్ అవుతాయి అనమాట ప్రాసెసెస్ అనేది. ఓకే, నెక్స్ట్ వాట్ ఇస్ మీన్ బై థ్రెడ్? ఏ థ్రెడ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ విత్ ఇన్ ఏ ప్రాసెస్. అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ప్రాసెస్, సింపుల్. సో a single process can have
మల్టిపుల్ థ్రెడ్స్, ఒక్క సింగిల్ ప్రాసెస్లో మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. ఓకే, ఆల్ షేరింగ్ ద సేమ్ మెమరీ స్పేస్ బట్ ఎగ్జిక్యూటింగ్ ఇండిపెండెంట్లీ. సో ప్రతి థ్రెడ్, ఈచ్ థ్రెడ్ ఏం చేస్తారంటే కామన్ మెమరీ స్పేస్ని యూజ్ చేసుకుంటాయి, బట్ ఈచ్ థ్రెడ్ అనేది ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, దీని క్యారెక్టరిస్టిక్స్ చూసుకుందాము. దీనికంటే ముందు మీకు ఇక్కడ కంపారిజన్ టేబుల్ చూసి అర్థమైపోతుంది. కంపారిజన్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ థ్రెడ్స్ అని అంటే, సో మెమరీ స్పేస్ ఫర్ ప్రాసెస్ సపరేట్, దీనికేమో షేర్డ్. నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్ అంటే దీనికి ఓన్ ఉంటుంది, ఇది షేర్డ్ అనమాట. కమ్యూనికేషన్కి ఐపీసీ మెకానిజమ్స్ కావాలి, దీనికి డైరెక్ట్ కమ్యూనికేషన్. ఓకే, నెక్స్ట్ కంటెక్స్ట్ స్విచ్చింగ్, హయ్యర్ ఓవర్ హెడ్, ఇది లోవర్ ఓవర్ హెడ్. ఇండిపెండెంట్ ఎగ్జిక్యూషన్, ఇది డిపెండెంట్ ఆన్ ద పేరెంట్ ప్రాసెస్, ప్రీవియస్ ప్రాసెస్. ఓకే, క్రియేషన్ టైం, ఇది కొంచెం స్లో ఉంటుంది ప్రాసెస్, బట్ థ్రెడ్ మాత్రం ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, ఫాస్ట్గా అయిపోతుంది. దిస్ ఇస్ దట్, ఇది ప్రాసెస్ అండ్ థ్రెడ్ గురించి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్నోవేషన్, దిస్ ఇస్ అనదర్ టాపిక్. వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ అండ్ వాట్ ఈస్ ద ఇన్నోవేషన్? కమ్యూనికేషన్ అంటే లైక్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రాసెసెస్, ఇట్ నీడ్స్ ఎ ఐపీసీ, ఇంటర్ ప్రాసెస్ మెకానిజం, రైట్? దట్ ఈస్ ద కమ్యూనికేషన్. ఓకే, మీరు ఇవే పాయింట్స్ రాయాలని ఏం లేదు, ఇన్ కేస్ మీకు ఏం అర్థమవుతుందో పాయింట్స్, ఆ అర్థమైన పాయింట్స్ కూడా రాసేసుకోండి. ఓకే, కాకపోతే హెడ్డింగ్స్, మెయిన్ హెడ్డింగ్స్, ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ J2H. ఓకే, నెక్స్ట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ అ మెకానిజం విచ్ విల్ take care of the communication between the processes, right? So definition, mechanisms that allow processes to exchange data and synchronize their actions. So types ఏంటి అంటే దీంట్లో మెసేజ్ పాసింగ్ ఒకటి, షేర్డ్ మెమరీ ఒకటి. మెసేజ్ పాసింగ్ అని అంటే లైక్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్, రైట్? నెక్స్ట్ షేర్డ్ మెమరీ అని అంటే దీస్ ప్రాసెసెస్ కెన్ షేర్ ఎ కామన్ మెమరీ స్పేస్ ఫర్ డేటా ఎక్స్చేంజ్. సో ఇప్పుడు థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ ఏం చేస్తాయంటే ఒక కామన్ మెమరీని షేర్ చేసుకుంటాం. అంటే ఇది ఒక సర్కిల్ అనుకుందాము. సో సర్కిల్లో ఉంటాయి, రైట్? సో సర్కిల్లో థ్రెడ్స్, మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ థ్రెడ్స్ సేమ్ మెమరీ చేసుకున్నప్పుడు అక్కడ ఇన్ కేసు మన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే దే కెన్ షేర్ దట్, రైట్? ఒకటే మెమరీ, ఒకటే స్పేస్లో ఉన్నాయి కాబట్టి, ఒకటే అడ్రస్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా అవి ఎక్స్చేంజ్ చేసుకుంటే డేటా అనేది, ఇది షేర్డ్ మెమరీ అంటే. నెక్స్ట్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి లైక్ రిమోట్ ప్రొసీజర్ కాల్స్, ఆర్పీసీ. ఇది మీకు ఫస్ట్ యూనిట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ టైం మెసేజ్ క్యూయింగ్, అలౌస్ ఏ ఇది ఆర్పీసీ అంటే అలౌస్ ఏ ప్రోగ్రామ్ టు ఎగ్జిక్యూట్ కోడ్ అనదర్ మెషిన్. సో ఇంకొక అనదర్ మెషిన్ మీద కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇది చూసుకుంటారు అనమాట, ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ లోకల్. నెక్స్ట్ యూజెస్ మెసేజ్ క్వైస్ టు ఫెసిలిటేట్ అసింక్రోనస్ కమ్యూనికేషన్. ఓకే, నెక్స్ట్ మిడిల్ వేర్ అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇప్పుడు సపోజ్ సెకండ్ ప్రాసెస్ ఉంది, ఫస్ట్ ప్రాసెస్ ఉంది, వాటి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే దేర్ షుడ్ బి మిడిల్ వేర్. ఇవి చూసుకుంటాయి అనమాట. దాంట్లో మెసేజ్ ఓరియంటెడ్ మిడిల్ వేర్ ఒకటి, అండ్ అడాప్టివ్ కమ్యూనికేషన్ ఎన్వైరన్మెంట్ ఒకటి, ఏస్, మామ్ అండ్ ఏస్. సో ఇక్కడ మెసేజ్ ఓరియంటెడ్ మిడిల్ వేర్ అంటే ఇట్ సపోర్ట్స్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజ్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే సిస్టమ్స్ విచ్ గాట్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద communication between the distributed systems, there should be a middleware. So that will be taken care by the message oriented middleware in order to support the sending and receiving messages between that, right? Adaptive communication environment అంటే it provides a framework for networking programming, so addressing complexity in communication. సో మన కామన్ ఛాలెంజెస్ ఏంటి? latency, security, fault tolerance, bandwidth, ఇవి అనమాట. సేమ్ మళ్ళీ అన్నిట్లో కామన్ ఉంటాయి. ఇన్నోవేషన్ అంటే ఏంటిదనంటే, సో ఇక్కడ మిడిల్ వేర్ ఫర్ ఇన్నోవేషన్. ఓకే, దీని రోల్ ఏంటిదనంటే మిడిల్ వేర్ ప్రొవైడ్ సర్వీసెస్ దట్ ఎనేబుల్ కంపోనెంట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ టు కమ్యూనికేట్ అండ్ మేనేజ్ డేటా, ఫెసిలిటేటింగ్ ఇన్నోవేషన్. సో ఇక్కడ కాంపోనెంట్స్ అయినా డిఫరెంట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి, వాటి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే దేర్ షుడ్ బి మిడిల్ వేర్. సో ఫర్ దట్ దట్ షుడ్ బి మిడిల్ వేర్ ఫర్ ఇన్నోవేషన్. అవి ఏంటి అని అంటే లైక్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హ్యాండ్లింగ్ HTTP రిక్వెస్ట్ అండ్ HTTP రెస్పాన్సెస్ అనమాట. ఓకే, ఇవి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అని చెప్పేసి అవి. ఓకే, ఇవి నార్మల్గా వెబ్ సర్వర్స్ అనమాట. ఓకే, ద సర్వర్స్ విల్ రన్ ఆన్ ద HTTP రిక్వెస్ట్, HTTPS. ఓకే, అప్లికేషన్ సర్వర్స్ కూడా ఉంటాయి, లైక్ ఇట్ ప్రొవైడ్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ రన్నింగ్ అప్లికేషన్స్. మెసేజింగ్ సిస్టమ్స్ ఎనేబుల్ అసింక్రోనస్ కమ్యూనికేషన్ బిట్వీన్ కాంపోనెంట్స్. నెక్స్ట్ కొలాబరేటివ్ ఇంటెలిజెన్స్ అంటే సింపుల్గా డెఫినేషన్ ఏంటంటే ఇది మన హ్యూమన్ నాలెడ్జ్ని అండ్ సిస్టమ్ నాలెడ్జ్ని కంబైన్ చేస్తాయి అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది, ఓకే, సిస్టమ్కి ఆల్రెడీ తెలుసు, కొంచెం సిస్టమ్ యూజ్ చేసుకోవాల్సింది ఎవరు? హ్యూమన్. సో ఇక్కడ మనము హ్యూమన్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని సిస్టమ్తోని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటాం అనమాట. సో అప్లికేషన్స్ వచ్చేసి క్రౌడ్ సోర్సింగ్, రికమెండెడ్ సిస్టమ్స్, స్మార్ట్ సిస్టమ్స్. ఐ గెస్ దిస్ ఇస్ నాట్ నీడ్ ఫర్ యూ. నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, 6G నెట్వర్క్స్. మనకి ఇప్పుడు 5G వరకు ఉంది, రైట్? నెక్స్ట్ జనరేషన్ అనేది ఇప్పుడు మనకు 5G వరకు నడుస్తుంది, అన్లిమిటెడ్ డేటా. 6G అనేది కూడా మెల్లమెల్లగా వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అనేది వైర్లెస్ టెక్నాలజీ, లైక్ హై స్పీడ్ నెట్వర్క్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ రీకన్ఫరబుల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇది డిఫరెంట్ టైప్స్ లైక్ ఎన్హాన్సింగ్ సిగ్నల్ ప్రాపగేషన్స్. మనకు వైఫై సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్స్ కొన్ని ప్రాపగేషన్స్ అవ్వడం అనమాట, లైక్ సౌండింగ్ అనమాట. ఓకే, వాటికి కొన్ని నెట్వర్క్ ఎఫిషియన్సీ యూజ్ చేసుకొని అక్కడ ఇవి చూసుకుంటే టేకెన్ కేర్ ఆఫ్ దట్, రైట్? నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటెలిజెన్స్, సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్. మీకు 2 మార్క్స్ కడితే అడగొచ్చు. డిజాక్,
డిఫైన్ డిజాక్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఇంటెలిజెంట్ గురించి రాయండి అని అంటే ఇది రాసేసుకోండి. ఇంటిగ్రేట్స్ సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్ టు ఇంప్రూవ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలంటే అది సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇది డిజాక్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఓకే, సో మనకి ఇదంతా తెలిసింది. లైక్ ఇప్పుడు ఏంది, ఆపరేటింగ్ సిస్టమ్ తెలిసింది, కాంపోనెంట్స్ తెలిసినాయి, ఆపరేటింగ్ సిస్టమ్ లేయర్స్ కూడా తెలిసినాయి. ఆర్కిటెక్చర్ అంటే దాని కాంపోనెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. సో దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అనమాట. ఒకటి మోనోలిథిక్ ఆర్కిటెక్చర్, ఒకటి నెక్స్ట్ మైక్రో కెర్నల్ ఆర్కిటెక్చర్ అండ్ లేయర్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, సింపుల్. సో ఇక్కడ ఫస్ట్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ చూసుకున్నాము. డెఫినేషన్: ఆల్ OS సర్వీసెస్ లైక్ మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ షెడ్యూలింగ్, డేటా డివైస్ డ్రైవర్స్ అండ్ ఫైల్ సిస్టమ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఎ సింగిల్ లార్జ్ ప్రాసెస్ ఇన్ కెర్నల్. సో ఇక్కడ ప్రతి మేనేజ్మెంట్, ప్రతి సర్వీస్ ఏంటి మెమరీ మేనేజ్మెంట్ అయినా, ప్రాసెస్ షెడ్యూలింగ్ అయినా, డివైస్ డ్రైవర్స్ అయినా, ఫైల్ సిస్టమ్స్ అయినా, సో ఇవన్నీ ఒక సింగిల్ లార్జ్ ప్రాసెస్లో జరుగుతాయి అనమాట. దీంట్లో ఒక కెర్నల్ లేయర్లో దేర్ ఇస్ ఎ కెర్నల్ లేయర్ ఇన్ దాంట్లో ఇవన్నీ జరుగుతాయి. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే డిజైన్ సింపుల్ ఉంటుంది, ఎందుకంటే ఒకటే ఉంటుంది కాబట్టి సింగిల్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా సింపుల్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా హై ఉంటుంది, రైట్. ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట, రైట్. అది నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్ చూసుకుంటే లైక్ లినక్స్, FreeBSD, MS-DOS అండ్ Windows NX. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దాట్. ఓకే, మీకు మైక్రో కెర్నల్ ఆర్కిటెక్చర్ కూడా ఉంటుంది. ఇది కూడా కొంచెం సింపుల్ ఉంటుంది అండ్ దెర్ ఆర్ డిసడ్వాంటేజ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, లెట్స్ సీ దాట్. మైక్రో కెర్నల్ చూసుకున్నాం. ఇప్పుడు డెఫినేషన్: ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ షెడ్యూలింగ్ రన్ ఇన్ కర్నల్ మోడ్, అదర్ సర్వీసెస్ లైక్ డివైస్ డ్రైవర్స్ అండ్ ది రన్ ఇన్ యూజర్ మోడ్ యాజ్ ఎ సపరేట్ ప్రాసెస్. ఇవి సపరేట్గా జరుగుతాయి అనమాట. బట్ దీంట్లో మాత్రం ఏమవుతుంది, ఒకే లార్జ్ ప్రాసెస్లో జరుగుతున్నాయి. ఓకేనా, దీనికి దాని డిఫరెన్స్ ಇದೆ. ఓకే, మీకు ఇప్పుడు ఇన్ కేస్ 2 మార్క్స్ అడగవచ్చు. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అండ్ మైక్రో కెర్నల్ ఆర్కిటెక్చర్. అంటే మోనోలిథిక్లోనేమో ఒక సింగిల్ లార్జ్ ప్రాసెస్లో అన్ని సర్వీసెస్ అనేవి జరిగిపోతాయి, ఒక ఇంప్లిమెంట్ అవుతాయి. దీంట్లో సపరేట్ ప్రాసెస్ అనమాట, ప్రతిదానికి సపరేట్ ప్రాసెస్ జరుగుతుంది. అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంప్రూవ్డ్ రిలయబిలిటీ అండ్ సెక్యూరిటీ దీంట్లో, అండ్ ఈజియర్ టు మెయింటైన్ అండ్ ఎక్స్టెండ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే కాంప్లెక్స్ డిజైన్. సో ప్రతిదానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది కాబట్టి డిజైన్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి దీనికి GNU, హర్డ్ అండ్ QNX. దీస్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. నెక్స్ట్ లేయర్డ్ ఆర్కిటెక్చర్. సో ద OS ఇస్ డివైడెడ్ ఇంటూ లేయర్స్. వాట్ ఇస్ మీన్ బై లేయర్స్? డిఫరెంట్ లేయర్స్, రైట్. సో ఇక్కడ OS అనేది కొన్ని లేయర్స్గా డివైడ్ అయిపోతాయి అనమాట దీంట్లో. సో ఈచ్ ప్రొవైడింగ్ అ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ సర్వీసెస్. సో ప్రతి లేయర్ ఏం చేస్తారంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఈచ్ లేయర్ ఇంటరాక్ట్స్ ఓన్లీ విత్ ద లేయర్ డైరెక్ట్లీ బినీత్ ఇట్. సో దాని కింద ఉన్న లేయర్ తోటి మాత్రమే వేరే లేయర్స్ కమ్యూనికేట్ అవుతాయి. ఓకేనా. అడ్వాంటేజ్ ఏంటంటే మాడ్యులర్ డిజైన్ సింప్లిఫైస్ డీబగ్గింగ్ అండ్ టెస్టింగ్. సింపుల్గా టెస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఎన్హాన్స్మెంట్స్ కెన్ బి మేడ్ టు ఇండివిజువల్ లేయర్స్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ అంటే పర్ఫార్మెన్స్ ఓవర్ హెడ్. పర్ఫార్మెన్స్ అనేది కొంచెం లో ఉంటుంది అనమాట. అండ్ డిజైనింగ్ అయినా కూడా కొంచెం డిఫికల్ట్ దీంట్లో, రైట్. ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి ద ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ దిస్ లేయర్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, రైట్ డౌన్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద లేయర్డ్ ఆర్కిటెక్చర్ అని అంటే ఇది రాసేసుకోండి, ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ hybrid architecture definition combines elements of both monolithic and micro-kernel architectures. Some services run in kernel mode for performance reasons while others run in user mode for modularity. So ఇక్కడ hybrid అంటే ఏంది, కంబైనింగ్ అనమాట. అంటే monolithic architecture అండ్ మైక్రో-కెర్నల్ ఆర్కిటెక్చర్స్ అనేవి కంబైన్ అవుతాయి. బట్ కొన్ని సర్వీసెస్ ఏమైతాయి అంటే కర్నల్లో, ఓకే, కర్నల్ మోడ్లో రన్ అయితే అంటే సింగిల్ లార్జ్ ప్రాసెస్లో. అండ్ ఇంకా కొన్ని ప్రాసెసెస్ ఏమవుతాయి అని అంటే యూజర్ మోడ్లో జరుగుతాయి అనమాట ఫర్ మాడ్యులారిటీ. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాలెన్స్డ్ అప్రోచ్, ఫ్లెక్సిబిలిటీ టు ఆప్టమైజ్ క్రిటికల్ సర్వీసెస్. డిసడ్వాంటేజ్ వచ్చేసి కాంప్లెక్స్ డిజైన్ కొంచెం హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మోనోలిథిక్ అండ్ మైక్రోకెర్నల్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ కాబట్టి ఇవి కంబైన్ అయినాయి కాబట్టి. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ విండోస్ NT అండ్ మ్యాక్. ఓకే, నెక్స్ట్ distributed file systems introduction. So file systems అంటే ఏంటి, which store the data, which stores the files, right. సో ఇక్కడ distributed file systems and definition చూసి దాంట్లో చూసుకుందాం components. And distributed file systems enables the storage and access of files across multiple machines in a network, presenting them to users and applications if they were stored in a local. సింపుల్గా ఏమైతే సపోజ్ మనము ఫైల్స్ స్టోర్ చేసుకుంటున్నాము. సో ఫైల్స్ మనం ఎలా యాక్సెస్ చేసుకుంటాము, we can name that files, right. సో మనం ఆ ఫైల్స్కి నేమ్ ఇచ్చేసుకొని ఒక లొకేషన్లో స్టోర్ అయిపోతాయి కొన్ని ఫోల్డర్స్లో. సో మనం ఆ లొకేషన్ ఆ ఫైల్స్లోకి వెళ్ళేసి మనం ఆ నేమ్ తోటి సెర్చ్ చేసి మనకు ఫైల్స్ వచ్చేస్తాయి. సో దోస్ ఆల్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై ద డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్, రైట్. సో అవేంటి అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఇస్ కోర్ ఆబ్జెక్టివ్స్. అవి ఏంటి అంటే లైక్ ట్రాన్స్పరెంట్, స్కేలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్, పర్ఫార్మెన్స్. ఇవి మీకు ఛాలెంజ్ కూడా వస్తాయి అనమాట. ఓకే, యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ దిస్ వే. నెక్స్ట్ కీ ఫీచర్స్, లొకేషన్ ట్రాన్స్పరెన్సీ, యాక్సెస్ ట్రాన్స్పరెన్సీ, రెప్లికేషన్, కన్కరెన్సీ కంట్రోల్, సెక్యూరిటీ. సో ఇవన్నీ ఫీచర్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్
డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్. అవి ఏంటి? లొకేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే యూజర్స్ ఆ ఫైల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు, రైట్, అంటే ఏ ఫోల్డర్లో ఉందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సెస్ ట్రాన్స్పరెన్సీ, సో సింపుల్గా మనము యాక్సెస్ చేసుకోవచ్చు దానికి ఫైల్ లొకేషన్తో. నెక్స్ట్ రిప్లికేషన్ అంటే గెటింగ్ సర్టెన్ ఫైల్, సపరేట్ ఫైల్స్ అంటే బై యూజింగ్ నేమ్స్ ఆఫ్ దట్ ఫైల్. నెక్స్ట్ కన్కరెన్సీ కంట్రోల్ అంటే వితౌట్ లూజింగ్ ద డేటా మెయింటైనింగ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ఫైల్స్ ఆర్ డేటా. సెక్యూరిటీ అంటే లైక్ సెక్యూరిటీ, ఇంక్రిప్షన్ కావచ్చు, యాక్సెస్ కంట్రోల్స్ కావచ్చు, ప్రొటెక్టింగ్ ద డేటా కావచ్చు. ఓకే, నెక్స్ట్ కామన్ ఇంప్లిమెంటేషన్. సో సింపుల్గా మనము ఎలా దీన్ని రన్ చేసుకుంటాము అని అంటే లైక్ ఫైల్ సిస్టమ్స్ లైక్ స్టోరింగ్ ద డేటా కావచ్చు, ఓపెనింగ్ ద ఫైల్స్ కావచ్చు, రీడింగ్ ద ఫైల్స్ కావచ్చు. ఎలా అంటే దర్ ఆర్ సమ్ అదర్ మెకానిజమ్స్ లైక్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్, హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్, గూగుల్ ఫైల్ సిస్టమ్స్, లస్టర్, ఇంటర్ప్లానెటరీ ఫైల్ సిస్టమ్స్. గూగుల్ ఫైల్ సిస్టమ్స్ అంటే మనకు కొన్ని గూగుల్ డ్రైవ్ ఉంది కదా, గూగుల్ డ్రైవ్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్, రైట్. సింపుల్, ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఎవరి మెయిల్కి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది కదా, అలా అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ సెక్యూరిటీ అండ్ యాక్సెస్ ట్రాన్స్పరెన్సీ. నెక్స్ట్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్స్, ఇక్కడ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్. మీకు 2 మార్క్స్ రావచ్చు. హూ డెవలప్డ్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్స్ అండ్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్. ఓకే, ఇట్ అలౌస్ షేరింగ్ ఓవర్ ఏ నెట్వర్క్. ఫైల్స్ మనము ఒక నెట్వర్క్ యూజ్ చేసుకుని మనం షేర్ చేసుకోవచ్చు అనమాట, లైక్ వైఫై యూజ్ చేసుకొని షేర్ చేసుకున్నట్టు. ఓకే, నెక్స్ట్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అంటే డిజైన్ ఫర్ లార్జ్ స్కేల్ డేటా స్టోర్. సపోజ్ మనకు డిఫరెంట్ డేటా ఉంది, లార్జ్ లైక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేసుకోవాలంటే ఇదనమాట హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ అనే అవసరం. ఓకే, అలాగే మనం ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్లో ఇవే యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ గూగుల్ ఫైల్ సిస్టమ్స్ అంటే టైలర్డ్ ఫర్ లార్జ్ డేటా ఇంటెన్సివ్ అప్లికేషన్. సో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్స్ మనం డేటా స్టోర్ చేసుకోవాలంటే లైక్ వెబ్సైట్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, వెబ్ అప్లికేషన్స్ కానీ, అవి వాటి కోసం లైక్ మనకి ఇప్పుడు సెక్యూరిటీ మెయింటైన్ చేసుకోవడానికి అండ్ యాక్సెస్ కంట్రోల్ కోసము గూగుల్ ఫైల్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేసుకుంటారు అనమాట, లైక్ పెద్ద కంపెనీస్లో ఉంటాయి అనమాట ఇది. నెక్స్ట్ లస్టర్, ప్యారలల్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఎన్వైర్మెంట్స్ సపోర్టింగ్ లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్. ఓకే, ఇది హై పర్ఫార్మెన్స్ కోసం అనమాట, అంటే లైక్ ప్రాసెసెస్ అనేది సింపుల్గా ఫాస్ట్గా పర్ఫార్మ్ కానీ ఇది యూజ్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇంటర్ప్లానెటరీ ఫైల్ సిస్టమ్ అంటే డిసెంట్రలైజ్డ్ ప్రోటోకాల్ అనమాట. సో దిట్ ఫాలోస్ డిసెంట్రలైజ్డ్ ప్రోటోకాల్ ఫర్ షేరింగ్ ద ఫైల్స్ అండ్ స్టోరింగ్ ద ఫైల్స్ అండ్ స్టోరింగ్ ద డేటా. ఓకే, అడ్వాంటేజ్ ఏంటి అంటే సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్, అంటే సింపుల్గా మనం డేటాని యూజ్ చేసుకోవచ్చు, సింపుల్గా డేటా స్టోర్ చేసుకోవచ్చు అండ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్డ్ డేటా అవైలబిలిటీ అంటే సింపుల్గా అంటే విత్ యూజింగ్ ద నేమ్స్ ఆఫ్ ఫైల్స్, రైట్. కాస్ట్ ఎఫిషియన్సీ అంత అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ కొలాబరేషన్ ఫెసిలిటేట్స్ షేరింగ్ ఆఫ్ డేటా అమాంగ్ మల్టిపుల్ యూజర్స్ కెన్ షేర్ ద డేటా బిట్వీన్ దెమ్ అమాంగ్ దెమ్. ఛాలెంజెస్ నెట్వర్క్ డిపెండెన్సీ, సెక్యూరిటీ కన్సర్న్స్, కాంప్లెక్సిటీ ఇన్ మేనేజ్మెంట్, లేటెన్సీ. సో దీస్ ఆర్ ద కామన్ ఇష్యూస్, రైట్. సెక్యూరిటీ, కాంప్లెక్సిటీ ఇన్ మేనేజ్మెంట్, అంటే మేనేజ్మెంట్లో కొంచెం కష్టం అనమాట డేటా మేనేజ్మెంట్ చేసుకోనికి. నెక్స్ట్ అంతే. సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ఫైల్ సర్వీస్ ఆర్కిటెక్చర్. ఓకే, అసలు ఎలా ఉంటుంది ఫైల్ సర్వీస్ అనేది చూసుకున్నాం ఇక్కడ. సో ఒకటి క్లయింట్ కంప్యూటర్ ఉంటుంది అండ్ ఒకటి సర్వర్ ఉంటుంది. సో దెర్ ఆర్ సమ్ ఆపరేషన్స్ లైక్ రీడ్, రైట్, క్రియేట్, డిలీట్, గెట్ అట్రిబ్యూట్స్ అండ్ సెట్ అట్రిబ్యూట్స్. ఇవి మీకు ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, డ్రా దిస్ డయాగ్రామ్. నెక్స్ట్, సో ఇక్కడ ఫైల్ సర్వీస్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్స్ ద ఫైల్ సిస్టమ్ ఇంటూ 3 ప్రైమరీ కాంపోనెంట్స్. ఓకే, ఈ ఫైల్ సర్వీస్ ఆర్కిటెక్చర్ అనేది ఫైల్ సిస్టమ్ని ఒక 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తారు అనమాట. అది ఏంటంటే ఒకటి క్లయింట్ మాడ్యూల్, నెక్స్ట్ ఫ్లాట్ ఫైల్ సర్వీస్ ఒకటి, నెక్స్ట్ డైరెక్టరీ సర్వీస్. సో దీస్ ఆర్ ద 3 అనమాట. What 3 primary components which were structured by the file service architecture. Next, first client model చూసాము. It acts as an intermediary between client applications and the server side services. సో దీని ప్రాసెస్ ఏంటంటే క్లయింట్ అండ్ సర్వర్ మధ్యలో జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఫంక్షన్స్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ఏ యూనిఫైడ్ ఏపీఐ. సపోజ్ ఇప్పుడు ఏపీఐ అంటే నార్మల్గా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటాము. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి లైక్ కమ్యూనికేషన్ జరగాలంటే ఏపీఐస్ ద్వారా జరుగుతాయి అనమాట. ఓకేనా. సో ఇన్ ఆర్డర్ టు have a communication between the front end and back end that will be done by the APIs, nothing but application programming interface. ఇక్కడ మనం సింపుల్ ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే దీన్ని వెబ్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకుంటాం ఏపీఎస్ అనేవి నోట్ చేసి బ్యాక్ ఎండ్లో. ఓకే, నెక్స్ట్ క్యాచెస్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా టు ఎన్హాన్స్ పర్ఫార్మెన్స్. లైక్ ఏమన్నా క్యాచెస్ ఉన్నా కూడా వాటిని ఫ్రీక్వెంట్గా రీఫ్రెష్ చేస్తూ ఉంటాం అనమాట, ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అవ్వడానికి. ఓకే, అండ్ ఇట్స్ ఎర్రర్ డిటెక్షన్ ఆల్సో లైక్ రికవరీ ప్రాసెసెస్. Next, flat file service role manages the actual file data and operations on the file contents. So simply ఏం చేస్తారంటే యాక్చువల్ ఫైల్ డేటాస్ ఉంటాయి కదా, ఒరిజినల్ డేటాని మేనేజ్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ దీని కాన్సెప్ట్స్ చూసుకున్నట్లయితే యూనిక్ ఫైల్ ఐడెంటిఫైర్స్ లైక్ కొన్ని ఐడీస్ ఉంటాయి మనకు. ఈచ్ ఫైల్ ఇస్ అసైన్డ్ బై UFID. అదొకటి ఏంటంటే ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ యూజ్డ్ టు రిఫరెన్స్ ద ఫైల్స్ విత్ ఇన్ ద సిస్టమ్. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఐడి. నెక్స్ట్ ఆ ఫైల్కి మనం నేమ్ చేసుకోవాలంటే ఒక ఐడి. నెక్స్ట్ మనం ఫైల్ని ఓపెన్ చేయాలి, సర్టెన్ ఐడి అనమాట. ఓకే, దాన్ని మనము UFID అంటాం అనమాట, యూనిక్ ఫైల్ ఐడెంటిఫైర్స్ అంటాము. ఒక ఆపరేషన్స్ వచ్చేసి క్రియేట్, రీడ్, రైట్, డిలీట్, గెట్ అట్రిబ్యూట్స్, సెట్ అట్రిబ్యూట్స్. క్రియేట్ ఎందుకంటే టు క్రియేట్ ద న్యూ ఫైల్ విత్ యూనిక్ ఐడి. నెక్స్ట్ రీడ్ ఎందుకంటే టు రీడ్ ద కంటెంట్ ఇన్ దట్ ఫైల్. నెక్స్ట్ రైట్ టు రైట్ సంథింగ్ ఇన్ టు దట్ ఫైల్.
Okay, next delete to remove that specified file or specific file. Next get attributes, fit to the file attributes, modifies file attributes, set attributes అంటే. Next directory service, ఇదేం చేస్తారంటే it maps human readable file names to their corresponding files. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేసినాము, ఆ ఫైల్ క్రియేట్ చేసినాక మన లాంగ్వేజ్లో మనం అంటే మన నార్మల్ ఇంగ్లీష్ యూజ్ చేస్తాం కదా, సో ఫైల్స్ నేమ్ ఇచ్చుకుంటాం కదా, సో దట్ విల్ బి డన్ బై ద డైరెక్టరీ సర్వీస్ అనమాట. ఓకే, లైక్ ఎలా అంటే నేమింగ్, లైక్ క్రియేటింగ్ ద ఫైల్స్ అండ్ రైటింగ్ ద నేమ్స్ ఆర్ రీనేమింగ్, మనం రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఆ నేమ్స్ యూజ్ చేసుకొని మనం ఫైల్స్ సర్చ్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటాం, ఓపెన్ చేసుకుంటాం, రైట్, అలా అనమాట. నెక్స్ట్ ఇంటరాక్షన్ ఫ్లో, ఫైల్ క్రియేషన్. సో దీంట్లో క్లయింట్ రిక్వెస్ట్ ద క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ ఫైల్. సో ఇక ఫస్ట్ మనం ఒక రిక్వెస్ట్ పెడతాం ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోనికి. నెక్స్ట్ డైరెక్ట్ సర్వీస్ ఏం చేస్తారంటే మనకు ఒక ఐడి జనరేట్ చేస్తుంది, సో దట్ వీ కెన్ క్రియేట్ ఎ నేమ్ ఫర్ దట్ ఫైల్. నెక్స్ట్ ఫైల్ యాక్సెస్, టు యాక్సెస్ ఎ ఫైల్ ద క్లయింట్ రిక్వైర్స్ డైరెక్ట్ సర్వీస్ యూజింగ్ ద ఫైల్స్ నేమ్. సో మనకు డైరెక్ట్ సర్వీస్ ఏం చేసింది, ఒక ఐడి ఇచ్చింది, దాని ద్వారా మనం ఫైల్ నేమ్ ఎంటర్ చేసుకున్నాము. సో ఇన్ కేసు మనం యాక్సెస్ దాన్ని ఓపెన్ చేసుకోవాలి అని అంటే, యాక్సెస్ చేసుకోవాలి అని అంటే మనం స్పెసిఫిక్ ఫైల్ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి, రైట్. దట్ ఈస్ ఇది అనమాట, మొత్తం అదే ఉంటుంది, మీకు అర్థమైన ప్రాసెస్లో రాసేసుకోండి. నెక్స్ట్ ఫైల్ డిలేషన్, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద ఫైల్ you can delete the file by sending a request. Okay, అలా. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మాడ్యులారిటీ, ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ, ఫ్లెక్సిబిలిటీ. మాడ్యులారిటీ అంటే సపరేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అలౌస్ ఫర్ ఈజీ మెయింటెనెన్స్ అండ్ స్కేలబిలిటీ. అంటే సింపుల్గా మెయింటెనెన్స్ అనేది సింపుల్ ఉంటుంది, స్కేలబిలిటీ అంటే అవైలబిలిటీ ఫర్ హెవీ లార్జ్ నెంబర్ ఆఫ్ యూజర్స్. ట్రాన్స్పరెంట్, యూజర్స్ ఇంటరాక్ట్ విత్ ఫెమిలియర్ ఫైల్ నేమ్స్. సో మనం ఇక్కడ ఫైల్ నేమ్స్ యూజ్ చేసుకొని ఫైల్స్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఫైల్ లొకేషన్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎఫిషియన్సీ, క్యాచింగ్ అండ్ ఆప్టిమైజ్డ్ ఆపరేషన్స్, ఎన్హాన్స్ పర్ఫార్మెన్స్. ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేవి ఎన్హాన్స్ అవుతుంది, ఎందుకంటే క్యాచింగ్ అంటే డిలీటింగ్ ఆర్ రిఫ్రెషింగ్ అనమాట. ఫ్లెక్సిబిలిటీ, like integration, data integrations anamata. Okay, so this is a file system architectures in the distributed systems. Okay, so this is about the second unit of distributed systems. If you like the content, please to like the video and మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిమాండ్ బట్టి నేను నెక్స్ట్ యూనిట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, అండ్ ఇఫ్ మీకు నోట్స్ కావాలంటే నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ దేర్ and watch the video and get the notes, and all the best for your exams also, and thanks for watching.